హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ కూటమి మధ్యన చిచ్చు పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2029లో వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయకుండా భయంకరమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయా అనే అనుమానాలు అయితే ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి మళ్ళీ పోటీ చేస్తే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా, అంటే జనసేన పార్టీని ఏదో విధంగా బయటకు పంపించాలి అనేదే వైఎస్ఆర్సీపీ ఒక ప్రయత్నంలో భాగంగా ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని, అదేవిధంగా నారా లోకేష్ గారిని టార్గెట్ చేసుకొని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్యన విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా టార్గెట్ చేస్తున్నాడు అనే విధంగా చాలా రోజుల నుంచి రకరకాల మనం ఈ ట్వీట్లు కానీ, అదేవిధంగా వివిధ పత్రికల్లో వచ్చేటువంటి, వెబ్సైట్లో వచ్చేటువంటి కథనాలు చూస్తూ ఉంటే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. రీసెంట్గా చూస్తే నాదెళ్ల మనోహర్ గారు ఒక కామెంట్ చేశారు. మొదట మనం ఎక్కడ బలంగా ఉన్నామో అక్కడి నుంచే పోటీ చేద్దామనే విధంగా ఆయన కామెంట్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున దీనిపైన వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో, అదేవిధంగా నాయకుల్లో వచ్చిన మాట వాస్తవమే. సేమ్ టైం దీన్ని బాగా హైలైట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మధ్య విభేదాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు కూటమి నుంచి బయటకు వస్తున్నాడనే విధంగా వాళ్ళు ట్వీట్లు చేయడం కానీ, కథనాలు అల్లి సర్క్యులేట్ చేయడం కానీ మనం చూసాం. ఆ తర్వాత నాదెళ్ల మనోహర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ కోసం చాలా త్యాగాలు చేశారు, జనసేన పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు, నాయకులకు ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి, ఈ విషయంలో మేము రాజీ పడే ప్రసక్తే లేదని మరో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇక ఆ వెంటనే పవన్ కళ్యాణ్ గారు తమకు సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులతో పాటు, ఎమ్మెల్యేలతో పాటు, ఎంపీలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నాడు. ముఖ్యంగా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారి మీద నిఘా పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఏంటి అనేది ప్రతి విషయం తెలుసుకుంటున్నాడు అనే విధంగా ఒక ట్వీట్ ఒకటి బాగా సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్పై లోకేష్ నిఘా నేత్రం. పవన్ రహస్యంగా జరిపే రాజకీయ చర్చల వివరాలనే ఈ నిఘా వర్గాలు టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. పార్టీ రహస్యాలు బయటకు పొక్కుతున్నాయని భావించినటువంటి జనసేనాని ఇటీవల కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి. నారా లోకేష్ ఒక నిఘా వర్గాలను పెట్టాడు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు అనే వివరాలను తాను సేకరిస్తున్నట్లుగా, అంటే ఒక టీమును పెట్టి, ఒక ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి టీమును పెట్టి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రతి విషయాన్ని నారా లోకేష్ తెలుసుకుంటున్నాడు, నిఘా నేత్రం పెట్టాడని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ని తెలుగు ఫీడ్ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వచ్చాయి. వాస్తవానికి ఏంటంటే దీన్ని ఖండించారు ఎవరు, ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్.in ద్వారా ఒక ట్వీట్ అయితే వచ్చింది. పవన్ కళ్యాణ్పై లోకేష్ నిఘా నేత్రం అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. ఇలాంటి ఫేక్ వార్తలను షేర్ చేయడం, ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా హ్యాండిల్స్పై ప్రభుత్వం చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది అని చెప్పి ఫ్యాక్ట్ చెక్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్.in నుంచి ఈ ట్వీట్ వచ్చింది. రీసెంట్ కాలంలో ఇలాంటి తప్పుడు కథనాలు బాగా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన చాలా ఫేక్ న్యూస్లు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. రీసెంట్గా చూస్తే చాలా పెద్ద ఇష్యూ అయింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్యన. అదే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ. అదే అమిత్ షా, నాదెళ్ల మనోహర్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకున్న విషయం. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ దగ్గరుండి చూసినట్లుగా ఒక టీవీ డిబేట్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎంత పెద్ద ఇష్యూ అయిందో మనందరికీ తెలుసు. అదేవిధంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువును కబ్జా చేశాడని ఆయన పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ ఒక ఫేక్ న్యూస్ను వడ్డించారు. ఇక చూస్తే ఇప్పుడు నారా లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మధ్యన పడట్లేదు. పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటకు పోబోతున్నాడు. అదేవిధంగా తనకు సంబంధించినటువంటి దగ్గరైనటువంటి కొంతమంది ఎమ్మెల్యేలతో, అదేవిధంగా నాయకులతో పవన్ కళ్యాణ్
రహస్య మంత్రాలు జరుపుతున్నాడు, మీటింగులు పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి ఇలాంటి ఫేక్ న్యూస్ని వడ్డిస్తున్నారు. దాన్నే ఖండించింది ఏపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ చెక్ టీం. ఇలా తప్పుడు కథనాలు చేస్తూ కేసులు పడతాయని తెలిసినా కూడా కొంతమంది వాంటెడ్గా ఇలాంటి తప్పుడు కథనాలను, ఫేక్ న్యూస్లను వడ్డిస్తున్నారు. ఇక వీటిని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో వాళ్ళు తెగ ప్రచారం చేస్తున్నారు. ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులే ఎక్కువ శాతం వీటిని ప్రచారం చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు, ఎక్కువ సర్క్యులేట్ చేస్తున్నారు. అలా వైఎస్ఆర్సీపీ ఎందుకు చేస్తుంది అనే దానిపైన మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు జనసేన అదేవిధంగా టీడీపీ కూటమి విడిపోతే తాము అధికారంలోకి వస్తామనే ఒకే ఒక్క ఆలోచనతో ఇదంతా ఈ చెత్తా చెదారాన్ని, తప్పుడు వార్తలను వడ్డిస్తున్నట్లుగా మనకు క్లియర్గా అర్థమైంది. నారా లోకేష్ పవన్ కళ్యాణ్పై ఎలాంటి నిఘా నేత్రాలు పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారి పైన పూర్తి స్థాయిలో ఆయన గౌరవం ఉంది, ఒక అన్నలా భావిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, మేము మళ్ళీ కలిసే వెళ్తామని చెప్తున్నాడు. నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలిసే ఉన్నారు, కలిసే ప్రయాణం చేస్తారనేది ఆ ఫ్యాక్ట్ చెక్ సారాంశం.